జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది. కమ్ డ్యూడ్. మనో యా ఇది నీ కంపెనీ, దీనికి నువ్వే సీఈఓ. ఈ కుర్చీ నీదే, ఇందులో నువ్వే కూర్చుంటావు. మేము నీ ఎంప్లాయీస్. ఎవరు కావాలి మేడం? అలామి గులామి సలామి చికామి కయారే బిచారే. ఓలమ్మో, డ్రెస్ చూస్తే లోకలు, మాస్ చూస్తే పారును. ఎవరు కావాలి మేడము? ఆచారే బిచారే కిచారే కలరే. ఓలప్పో, నానే చేసేది ఈ వాసనకి ఎక్కడం లేదు. కిలోరే. మేడము మీరు ఆపండే, లేకపోతే నేను ఇక్కడ సోసొచ్చి పడిపెట్టేట్టున్నాను. బిపాస తుపాసి కిలాసి కలోసే. అప్పలమ్మా, అప్పలమ్మా, అప్పలమ్మా. మమ్మీ నువ్వెప్పుడొచ్చావు? అమ్మో ఓలమ్మో, ఏమైంది అప్పలమ్మా? ఈవిడ గారు పారన్ భాషలో మాట్లాడుతుంటే నాకు మూర్చొచ్చేసినది. అదా, మా మమ్మీకి మంచూరియా భాష బాగా వచ్చు. జనరల్ గా అదే భాష మాట్లాడతారు. వచ్చిన వాళ్ళతో మాట్లాడాలి కానీ మాసరాని వాళ్ళతో మాట్లాడితే ప్రమాదం కదండి. నేను గట్టి పానం కాబట్టి బతికేసినాను. అదే ఇంకెవరైనా అయి ఉంటే ఈ పాటికి పైకి వెళ్ళిపోయేవారు. నాకేచే పిసాచే అక్కాసి సికాసో. ఓలమ్మో, నా లగెత్తుతాను. ఓలమ్మో, భయపడకప్పలమ్మా, ఎవరు ఈ అమ్మాయిని అడిగారు అంతే. నా నొల్లను. నాకు ఈ పలకరింపులు వద్దు, ఈ భాష వద్దు. వామ్మో, గుండె గొంతులోకి వచ్చేసినది. నానేసేసేది, నా లగెత్తుతాను. ఓలమ్మో, రామ్మా కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చో. ఇంకేంటి మమ్మీ? గాట్ ఇట్ డ్యూడ్స్. ఈ కంపెనీ మందే అన్నావు కదా, మరి మనకి కంపెనీ ఎవరు లేరా? ఆ? అలా తెల్ల మొహాలు వేసుకొని చూస్తారేంటి? కంపెనీ అన్నాక అమ్మాయిలు కూడా పనిచేస్తుంటారు కదా. చేస్తారు రా. రే, నీకో విషయం చెప్పాలి. ఈ కంపెనీలో నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసావు. ఓ, నేనా? ఓయా, లవ్వా? ఆర్ యు జోకింగ్? నో నో, సీరియస్. ఇంకో మాట చెప్పు. ఒరే, నీకు ఎలా చెప్పాలో నేను చెప్పేది నిజంరా. ఇప్పుడు నన్ను ఆంటీ అంటాడేమో వెదవగోల. హాయ్ బేబీ, ఎవరి బ్యూటీ? హే, ఎవర్రా ఈ రోజా పువ్వు? మత్తెక్కిచ్చేస్తుంది. మత్తెక్కిస్తుందా? ఈ అమ్మాయిని చూస్తుంటే ఏదో పాట ఉంటుందిరా. రోజ్ 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 రోజా పువ్వా, పువ్వా పువ్వా టెట్టేవ్, పువ్వే నవ్వా టెట్టేవ్, పువ్వా 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 పువ్వా. ఈ పాట పాడాలనిపిస్తుంది. పాడాడు కదరా. బేబీ, కమ్ క్లోజ్ టు మీ. కమ్ క్లోజర్ టు మీ. వావ్, నీలాంటి బ్యూటీని ఇంత దగ్గర నుంచి చూస్తుంటే నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. కాదు కాదు, కాళ్ళు చేతులు ఆగట్లేదు. రే మనో, రే నువ్వేం చేస్తా? ఆర్సీ బాస్ చెప్తున్నప్పుడు వినాలి. వెళ్ళండి. వెళ్తాంలే. ఒరేయ్, మేం బయటే ఉంటాం, జాగ్రత్త. వెళ్ళండి రా. పో. పదరా. టేక్ కేర్ డ్యూడ్. పొగరు. ఓకే, కమ్ బేబీ. డార్లింగ్, నీ పేరేంటి? షీలా. థ్యాంక్ గాడ్, పేరు మర్చిపోయినా నన్ను గుర్తుపెట్టుకున్నావు. నేను నిన్ను మర్చిపోయాను. ఓకే, మరి నువ్వు నన్ను గుర్తుపెట్టుకున్నావా? నువ్వు నాతో గడిపిన ప్రతి క్షణం గుర్తుంది. నిజమా? ప్రామిస్. బాబు మీదొట్టు. ఏ బాబు? చంద్రబాబా? కాదు, నా కడుపులో ఉన్న
మన బాబు మీదొట్టు. ఈ బాబు ఎందుకు మన మధ్యలో? ఏం చేయమంటావు? అదలా జరిగిపోయింది. నో 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 నో, నేను ఒప్పుకోను. కన్విన్సింగ్ గా లేదు. మను, ఇది నిజం. మీ అమ్మకు కూడా తెలుసు. సరే, అలా జరిగిపోయింది కాబట్టి ఇలా అబోర్షన్ చేయించుకో. ఏంటి? చూడు చిలక, నేను మామూలు గోరింకని కాదు, మహా చిలిపి గోరింకని. నాకింకా చాలా గోల్స్ ఉన్నాయి. గోల్సా? అవును, పంజాబీ అమ్మాయిలు, కేరళ కుట్టీలు, బాంబే స్వీటీలు, ఇలా మన దేశంలో బోల్డ్ ఎంతమంది అమ్మాయిలున్నారు. ఇలా మన దేశమే కాకుండా మెక్సికో, ఆఫ్రికా, జపాన్, చైనా, హాంకాంగ్, అబ్బో ఎంతమంది ఉన్నారు. దేనికి? ఫ్లర్ట్ చేయడానికి, వాళ్ళతో సరదాగా టైం స్పెండ్ చేయడానికి. మరి పెళ్లి చేసుకోవా? పెళ్ళా? చేసుకుంటా. లోకమంతా తిరిగాక కారు షెడ్లో రెస్ట్ తీసుకుంటుంది. అలాగే నేను కూడా రెస్ట్ తీసుకుంటా. హ్యాపీగా రెస్ట్ తీసుకుంటా. పెళ్లిదే ఉంది షీలా, ఆ టైంకి ఎవరో ఒక అప్పలమ్మ దొరకపోదు. ఏంటి? నువ్వు అప్పలమ్మని పెళ్లి చేసుకుంటావా? మాట వరుస కన్నాను. ఏ నాను అప్పలమని. అప్పలమంటే అంత సీపా? మీకు బాగా ఎరి ముద్రపోనది. అయినా నువ్వొకళ్ళని పేవించి ఇంకొకరితో సరసలాడతావేటి? వాట్? నిన్న మొన్నటిదాకా ఆ సింధుతో పేమ అని చెప్పి తిరిగినావు గందా. ఇయ్యలటి ఈ శీలమ్మకలైనెత్తున్నావు. అప్పలమ్మ, బీ ఇన్ యువర్ లిమిట్స్. స్వీపర్ ఉద్యోగం చేసేదాన్ని నాకెటు లిమిట్స్? షీలా, అప్పలమ్మ చెప్పింది నిజమే అనుకో. నేను సింధుని ప్రేమిస్తే నువ్వెలా ప్రెగ్నెంట్ అయ్యావు? ఈడు షీలాతో అడ్వాన్స్ అయిపోతే సింధుతో లవ్ సంకనాకపోతుందిరా. అంటే నేను ప్రేమించకుండా అడ్వాన్స్ అవ్వను. రే, మనం ఏం చేద్దాం రా? డిస్టర్బ్ చేద్దాం. డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదురా, పదా. రే మను, ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం యా. కంపెనీలో పని అయిపోయింది, మనం ఇంటికి వెళ్ళిపోదాం పద. పదా. ఓకే. నువ్వేం టెన్షన్ పడకు మమ్మీ. నాన్నగారు ఒక ఇంపార్టెంట్ పని మీద సిటీకి వచ్చారు. అదే పని మీద ఉన్నారు. కిపాకి చలకి అజోలే ఇజోలే. అవును, నీకు గాబరాగా ఉంటుందని నేను అర్థం చేసుకోగలను. ఒరే మను, నువ్వు ప్రేమించిన సింధు ఈ అమ్మాయే. రియలీ? వెరీ బ్యూటిఫుల్. అరే పక్కన ఎవరు? వాళ్ళ మమ్మీ. ఊ, ఈవిడ కూడా అందంగా ఉంది. ఐ లైక్ హర్. అయిపోయాం. విష్ చేయరా? హాయ్ సింధు. ఓ, మీరు సింధు మమ్మీ అని చెప్పారు. నైస్ మీటింగ్ యూ. గమాలి గుమాలి అటోచి విటోచి. నువ్వు ఆగు. ఓ, నువ్వేం టెన్షన్ పడ మాకరా. ఆమె మంచూరియా భాషలో నేను విష్ చేస్తుంది. అది విష్ చేయడమా? నాకు తిట్టినట్టుంది. సకోరి అలాచి అటాచి పిటాచి. చపోరి గిలాకి అటోచి విరాచి. అమ్మా నువ్వు ఆగు. ఆయన కొంచెం ప్రాబ్లం లో ఉన్నారు. ఆర్సి, మీరు వెళ్ళండి. నాకు అర్థమైంది. పెళ్లి చేసుకోకుండా నా కూతుర్ని ప్రెగ్నెంట్ చేస్తావా అని తిడుతుంది. ఇందాక షీలా చెప్పింది కదా, నేను లవ్ చేసి ప్రెగ్నెంట్ చేశానని. అది ఈ పిల్లే. వెంటనే అబార్షన్ చేయించుకోమని చెప్పు.
అలాగే చెప్తాను నువ్వు పదరా. కుదరా మను. ఇలాంటి విషయాలు లేట్ చేయకూడదు, చెప్పు. Go. సింధు, వాడికి కొంచెం మెమరీ వచ్చింది. వాడిప్పుడు కాలేజీలో చదువుతున్నాడు అని వాడు అనుకుంటున్నాడు. మిగతా విషయాలు ఫోన్లో చెప్తానే. ఒరే చెప్పడం అయిపోతే వెళ్దాం. చెప్పడం అయిపోయింది బాబు, వెళ్దాం పద. సింధు, ఆర్సీ చెప్పింది గుర్తుంది కదా? టేక్ కేర్, బాయ్. కరారి గిలారి మురారి సిరోరే. ఏమన్నారు? దీనికి ఆవిడ దాకెందుకు, నేను చెప్తాను రా. ఏమన్నారు? నీలాంటి కంగాలి మనిషిని ఇంతవరకు నేను చూడలేదు అంటుంది. పద. సరే పదరా. తసరి గికోరే. అమ్మా, ఇదంతా నీకు డీటెయిల్డ్ గా చెప్తాను, నువ్వు పద. నేను చెప్పింది నమ్మరు, ఇక్కడ చూసింది నమ్మరు. రావు గారు, మీలాంటి వాళ్ళతో బిజినెస్ చేయడం చాలా కష్టం అండి. మీ స్టైల్ చూస్తుంటే మీ ఆవిడ కాదేమో అని నాకు అనుమానంగా ఉందండి. పళ్ళు రాలుతాయి, నారు కడుపులో ఉంచుకో. మీ ప్లేస్ లో వేరే మగాడు, ఐ మీన్ ఇంకో మగాడు ఉంటే కార్ దిగి నర్సింగ్ హోమ్ లోకి వెళ్ళి భార్యని కార్నర్ చేసి అట్టో ఇట్టో తేల్చేసేవాడు. నారదా, నాదో ఐడియా. నేను వెంట వెళ్ళాననుకో, దొరికిపోయి ఇబ్బంది పడాలి. ఓ పని చెయ్యి, నువ్వు వెళ్ళి లక్ష్మి నర్సింగ్ హోమ్ ఎందుకు వచ్చిందో కనుక్కురా. అంటే ముళ్ళకిరేటు నాకే పెట్టారా? నువ్వు డిటెక్టివ్ కదా, ఇలాంటి పనులు నీకు చాలా ఈజీ. వెళ్ళ, బెస్ట్ ఆఫ్ లక్. నాకేం కాదు కదా. భయం దేనికి, వెళ్ళు. అంటే మీ భార్య గురించి నాకు పెద్దగా తెలీదు, ఆమె ఎలా రియాక్ట్ అవుతుందోనని. రే, బ్రెయిన్ ఉందా? నువ్వెవరో తెలీదు, ఫాలో అయినట్టు తెలీదు, ఎందుకు రియాక్ట్ అవుతుంది? వెళ్ళరా. వెళ్ళాల్సిందేనా? సార్ వెళ్తున్నాను సార్. రే వెళ్ళు. సార్ వెళ్తున్నాను సార్. రే వెళ్తే వెళ్ళు, లేతే మానే. అమ్మో, దొరికానంటే పచ్చడి పచ్చడి చేసి. ఆగరా, ఇవాళ నీ పని చెప్తాను. కొట్టండి. నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు? నేను ఎక్కడ ఫాలో చేశానండి? నువ్వు 2-3 సార్లు మా ఇంటి చుట్టూ తచ్చట్ట నేను చూశాను. ఇవాళ నేరుగా నర్సింగ్ హోమ్ లో కనపడ్డావు. ఆవిడ చెప్పేది నిజమేనా? నేను చెప్తున్నాను కదండి, నా ఫ్రెండ్ హాస్పిటల్ అడ్మిట్ అయితే చూడటానికి వచ్చాను. ఈ వ్యక్తి నేరుగా వచ్చి నా ఫ్రెండ్ గది తలుపులు తీసి చూస్తున్నాడు. సరే మీరు వెళ్ళండి మేడం, వీటి సంగతి మేము చూసుకుంటాం. సార్ కాపాడండి కాపాడండి అంటే వచ్చి ఇక్కడ పడుకున్నారేంటి సార్? నువ్వు పెద్ద డిటెక్టివ్ కదా, రీసెర్చ్ కి 5,000, కన్వీనియన్స్ కి 2,000, సీక్రెట్ కి 3,000 అన్నావు కదరా, దానికి బోనస్ రా. కట్ 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 కట్. ఓకే 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 సార్. అప్పుడే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడానా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మీరు డైరెక్టరా సార్? ఏమయ్యా, నీ చదువచ్చా? వచ్చు సార్. వచ్చు కదా, పైన రాసింది. అవును సార్, అవును సార్. సార్ సార్, నేను మంచి యాక్టర్ సార్. అవును సార్, చాలా బాగా యాక్ట్ చేస్తాను సార్. చెప్పండి. ఇంతకు ముందు నువ్వేం చేసావా?
నవకండ భూమండలాధిప మొకటి తరగడిత మణిగ్రుని నిరంతర నిరాజిత నిజపాద పంకేరి హుండనై సింధురా చతుష్టయ పరివేషిత వసుంధరాభార దూర హుండనై పరరాజ మద సంహరణ భీకర భుజబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై 14 భువనంబులొక్క పెట్టి నెత్తి వచ్చి దొక్కడం పంచాలు ప్రచండ ప్రతాప ప్రభా విభాసితులకు నూరుగురు సోదరులకు అగ్రజుండనై చండధర పరాక్రమోజ్వలమై దిగంత విశ్రాంత సజ్జసో విలసితమై మాననీయమై అభిమాన వల్లరీ బంధీకృతమై నిష్కళంకమై కంపుల పేరెన్నికనుకొన్న సుక్షత్రియ వంశమున జనించి అనేక చౌహిణి సమూహమునకు అధినాథుండకు నేను సార్ నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్? నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం మళ్ళీ కాదు. చేయమంటారా సార్? వద్దు. అవును, ఈ మధ్య షార్ట్ ఫిల్మ్ హవా బాగా జరుగుతోంది కదా? అవును సార్. నువ్వేమైనా షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసావా? ముక్కు చీది చూడు షార్ట్ ఫిల్మ్ లో నేనే యాక్ట్ చేశాను సార్. అలాగా? ఏ క్యారెక్టర్ చేసావా? మెయిన్ క్యారెక్టర్ సార్. అవునా? ఇంకా ఏం చేసావు ఇదేంటయ్యా? సార్ వంకర తిరిగి చూడు షార్ట్ ఫిల్మ్ సార్. ఓ నేనే సార్. ఇంకా ఇదేంటి ఫైటింగ్ జరుగుతుందా? తన్నులు తింటావు చూడు సార్. నేనే సార్, అది కూడా నేనే సార్. ఓకే 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 ఓకే. షూటింగ్ జరుగుతుంది కదా, కొంచెం పక్క నుంచి. సార్ 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 నేను మీ ఫ్యాన్ సార్, మీ పెద్ద ఫ్యాన్ సార్, మీ ఫ్యాన్ సార్. ఆయన బోసు గారా సార్ యాక్టింగ్ చేసేది? ఇదిగో నాయుడు, ఇట్లాగే మంచి మంచి షర్ట్లు ఇస్తూ ఉండు. నీకు ఒక మంచి కారు కొని పెడతానులే. లోన్ నువ్వే కట్టుకుందు గాని. అవునయ్యా, ఈ యాడ్ కి ఆయనే హీరో, ప్రొడ్యూసర్ కూడా ఆయనే. అవునా? పేరేంటో తెలుసా? సార్ ఓటు వేసి చూడు. ఏందయ్యా బ్యాంకు ఇట్టా వచ్చినావా? మీరు షూటింగ్ చేస్తున్నారని తెలిసి పలకరించిపోదామని వచ్చాను సార్. ఏంటయ్యా, బోస్ గారా యాక్ట్ చేసేదని నన్ను అడిగావు? ఏమి లేదు సార్, మీరు క్యారెక్టర్ ఇస్తారని. ఇదిగో బ్యాంకు, ఆ 10 కోట్లు నొక్కేసిన ఎదవా మనకు చిక్కినాడు. వాడిని గోడౌన్లో కట్టేసి ఉంచినా. అంటే ఇతనికి కూడా 10 కోట్లతో లింక్ ఉందన్నమాట. మీ యాడ్ ఫిల్మ్ లో నాకు ఒక వేషం ఇవ్వండి సార్. తప్పకుండా ఇస్తానరా. 2 వేషాలున్నాయి. ఒకటి కుష్టోడు, వాడికి నేను దుప్పటి కప్పుతా. 2 ముష్టోడు, వాడికి నేను 10 పైసలు దానం చేస్తా. నీకు ఏ వేషం కావాలా? ముష్టోడా కుష్టోడా? సార్ ఇంతకన్నా మంచి వేషాలు లేవా సార్? లేవురా, ఇంకో యాడ్ లో చూద్దాంలే. చూడు మిస్టర్, నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. అన్నా నువ్వు వెళ్తా చెప్పైపో. సరే సరే. చూడు బ్యాంకు సార్, మనోడితో కాస్త జాగ్రత్తగా ఉండాలా. షేక్ హ్యాండ్ ఇచ్చిన వరకు ఉంగరాలు. బోస్ గారు 10 కోట్లు అంటున్నారు, మ్యాటర్ ఏంటి? అదో పెద్ద కథ సార్. ఆ కథ ఇంటర్వెల్ దాకా నాకు తెలుసయ్యా. ఆ తర్వాత ఏంటో చెప్పు. ఆ డబ్బులు ప్రస్తుతం సుందరంగాడి అకౌంట్ లో అదేంటి మరి? ఎందుకు వాడిచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి? ఆ విధవ తన సంతకం మర్చిపోయి ఇంకోలా పెట్టాడు, అది మ్యాటరు. అంటే ఆ 10 కోట్లు ఇంకా సుందరంగాడి దగ్గరే ఉన్నాయన్నమాట. వాడుకోవచ్చు అనమాట. 10 కోట్ల సంగతి పక్కన పెట్టండి సార్. సార్ నాకు వేషం సార్, వేషం. నీ పర్సనాలిటీకి తగ్గ వేషం, బాగా గుర్తింపు వచ్చే వేషం, విలన్ వేషం. ఓ ప్రకాష్ రాజ్ లాంటి వేషం, ఓ రావు రమేష్ లాంటి వేషం వేస్తావా? 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 గురువు గారు, గురువు గారు, గురువు గారు, నా చర్మంతో మీకు చెప్పులు కుట్టిస్తా సార్. అలాంటి వేషం ఇప్పించండి సార్. సార్ నాకు చెప్పులున్నాయి, అరిగిపోతే కొనుక్కుంటా గానీ నీకు అలాంటి వేషమే కావాలి అంటే నేను చెప్పినట్టు వినాలి. మీరేం చెప్తే అది చేస్తాను. గ్రాఫిక్స్ లో నన్ను అందంగా చూపించండి సార్. అంతకన్నా అందంగా చూపిస్తున్నాయా? అబ్బా, అయితే నేను మాట చెప్తాను విను. చెప్పండి సార్. సుందరం దగ్గర ఉన్న 10 కోట్లతో మనం మంచి సినిమా తెస్తున్నాం. ఆ సినిమాలో నేనెంత ముందు చెప్పానే, ప్రకాష్ రాజు, రావు రమేష్ లాంటి విలన్ వేషం నీకు కన్ఫర్మ్ అయ్యా.
ఆహా ఆహా ఆ సినిమాని మనం 15 కోట్లకి అమ్మేస్తాం. 5 కోట్ల లాభం. అబ్బా ఆహా అప్పుడు మనం ఆ 5 కోట్లు పంచుకుంటాం. మిగతా 10 కోట్లు బ్యాంక్ లో కట్టేస్తాం. అబ్బా గురువు గారు మీరు దేవుడు సార్, మీరు దేవుడు. మామూలు మనిషి కాదు సార్, మీరు మామూలు మనిషి. మన టైం బాగుండి బాహుబలి అంతా సూపర్ హిట్ అయితే ఇంకా ఇంకా డబ్బులు వస్తాయి సార్. ఇంకా ఒక నిమిషం ఆగు సార్. ఇదేంటి సార్ నా పర్సు లాగా ఉంది? అది నీదే, ఫ్రెండ్ కదా అని తిరిగి ఇచ్చేసా. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఈ ప్రపోజల్ బోస్ కి చెప్పేసి ఒప్పించేసి వచ్చేస్తా. మధ్యలో బోస్ గారు ఎందుకండి? డబ్బు అయింది, సుందరం వాడి కంట్రోల్లో ఉన్నాడు. వాడు బయటికి రాకుండా సినిమా ఎలా మొదలవుతుందయ్యా? సరే వెళ్ళండి సార్, వెళ్ళి బోస్ గారిని ఒప్పించరండి సార్. వీడు వీడు నాకంటే దొంగలా ఉన్నాడే. అన్నా పరా. అది ఏందయ్యా? అంత లాభం అయితే సరే. ఒరే రాజేష్, నువ్వు పోయే వాడిని పట్టకరా. అట్నే అన్నా. ఒరే అన్నా, అటు ఇటు ఏమన్నా తేడా వచ్చిందనుకో నా సంగతి తెలుసు కదా. నీ సంగతి నాకు తెలియకుండా ఎలా ఉంటదన్నా? అందుకే చాలా జాగ్రత్తగా పక్కాగా ప్రతి షాటు ఫ్రేమ్ చేస్తానా. రాజమౌళి గారిని మించి మనం ఇప్పుడు సినిమా తీస్తున్నాం. ఏటి తీసేది? గూట్లో రాయా, బావిలో సేదా? అదంత ఈజీ కాదు. నన్ను నమ్మ యాప్స్, నిజంగా మనం సినిమా తీస్తున్నాం. దానికి మీ బాబాయ్ ఇన్ఛార్జ్. ఐడియా నాది, ప్రొడక్షన్ బోస్ గారిది. ఇంతకీ వాళ్ళకి సినిమా తీయటం వచ్చా? ఇప్పుడు తీస్తున్న వాళ్ళందరికి వచ్చాయండి. ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరు, దర్శకుడు ఎవరు? డైరెక్టర్ అన్నా దర్శకుడు అన్నా ఒకటే. ఇప్పుడు అలా పిలుస్తున్నారన్నమాట. అలాగే పిలుస్తారు యాప్స్. తెలుగులో దర్శకుడు, ఇంగ్లీష్ లో డైరెక్టరు. ఇంతకీ డైరెక్టర్ అంటే ఏ సెద్దడేటి? బట్లేస్తాడా?